चौधरी जो डीजीपी का काम किया है उसने थोड़ा सीखा। लास्ट रमजान गई था तो उधर गणेश विसर्जन गणेश उत्सव प्लस मिलादुन्नबी रमजान बकरीद శ్రీరామనవమి సో ఎవ్రీథింగ్ అన్ని కన్సిడర్ చేశాను. సో అక్కడ హైదరాబాద్ లో మనకి పీస్ కమిటీ చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. దానికి ఒక సెక్రటరీ, జనరల్ సెక్రటరీ ఉన్నారు, అవన్నీ ఉంటాయి. సో ఆ డిస్టర్బెన్స్ అనేది అవుతుంది. సో మన సంగారెడ్డిలో అట్లాంటివి కావద్దన్న ఉద్దేశంతో మీ అందరినీ కూడా ఈ సమావేశం పిలవడం జరిగింది. సో రానున్న రోజుల్లో రంజాన్ కానివ్వండి, దాని తర్వాత మనకు గణేష్ విసర్జన కానివ్వండి, ఏది వచ్చినా కూడా అందరం కలిసి పండుగలు చేసుకోవాలి. లాస్ట్ టైం మిలాదున్నబి హైదరాబాద్ లో జరిగినప్పుడు మిలాదున్నబి పోస్ట్పోన్ చేసుకొని చూడొచ్చు, గణేష్ విసర్జన అలవేసి గణేష్ విసర్జనని చేసేటప్పుడు మన ముస్లిం భాయిలో కూడా మనకి ఎక్కడ వాళ్ళకి గణేష్ విసర్జన పోయే వాళ్ళందరూ వాటర్ సప్లై చేయడం వాళ్ళంతా చేస్తుంది. ద సేమ్ టైం జులూస్ తీసినప్పుడు మిలాదున్నబి హిందూ పీపుల్ ఆల్సో హెల్ప్. సో ఇదంతా కూడా మనం అందరం ఒకటి అన్న ఒక మెసేజ్ అనేది పోవాలి. మీ ఏరియాలో ఉన్న పిల్లలకి, ఏరియాలో ఉన్న యూత్ ఏంటంటే మీరు చెప్పిన దానికంటే మీరు చెప్పినప్పుడు పెట్టుకొని మన సొసైటీ దృష్టిలో పెట్టుకొని మన సంగారెడ్డికి ఉన్నత దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళని కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కూడా అది చట్ట ప్రకారం తప్పే. ఇప్పుడు కోపంలో కొట్టినా కూడా తప్పే. దానికి రీజన్ ఉండొచ్చు, జస్టిఫై చేసుకోవచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ రాంగ్. సో మేము ఏది చెప్పినా కూడా అప్పుడు ఏదైనా ఆలోచన ఉంటుంది కాబట్టి మరి సో వీళ్ళకి కానీ యూత్ కానీ కొంచెం ఐడియా ఉంటుంది. సో ఇప్పటి నుండి ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుండి ఒకరిన ఇద్దరి కమ్యూనిటీ లెవెల్ తీసుకొని డిస్ట్రిక్ట్ లెవెల్లో మా దగ్గర ఒక డిస్ట్రిక్ట్ పీస్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది కూడా మీకు చెప్తాము. సో మీరంతా కూడా ఒక వారం లాగా ఉండాలి. సో మీరు కూడా ఒక యూనిఫామ్ లేదు, ఒక పోలీస్ లాగా. సో ఇంపార్టెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇంపార్టెంట్ పండుగలు వచ్చినప్పుడు, ఇంపార్టెంట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు మీరు కూడా మనం డ్రెస్ కోడ్ పెట్టుకుందాం, వైట్ కలర్. అది ఇది సింబల్ ఆఫ్ పీస్. సో శాంతి और अमन का एक पहचान है. तो वाइट यूनिफॉर्म डिस्ट्रिक्ट पीस कमिटी. तो మీరు కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ముందుకు వస్తే డెఫినెట్లీ మీరు బందోబస్తు చేసినప్పుడు మీరు కూడా వస్తే ఏమైందంటే పబ్లిక్ వెళ్ళిపోతుంది, మెసేజ్ వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా నేను ఇప్పుడు పాలకపేట, సంతోష్ నగర్, చంద్రాయణపూడిలో పనిచేసినప్పుడు ఫస్ట్ వారం ముందు వాళ్ళు వస్తాయి. షాప్ పీస్ కమిటీ ఉన్న పొద్దున వచ్చి రాత్రి దాకా వాళ్ళు అక్కడ ఉంటే ఏమైందంటే జనాలకి ఏమన్నా ఇప్పుడు గొడవలు ఎందుకైతే ఇన్వాల్వ్మెంట్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, కమ్యూనిటీ కోఆపరేషన్ లేని పోలీస్ ఏం చేసినా కూడా ఏంటంటే బలాత్కారం చేసినట్టు అయితే తప్ప సో దానికి పూర్తి ఫలితం అనేది రాదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్లీజ్ టేక్ యాక్టివ్ రోల్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ పీస్ కమిటీస్. సో ఎక్కడెక్కడైనా ఏమైనా ఉన్నా కూడా మా ఆఫీస్ రండి, రెగ్యులర్ గా మీ డిఎస్పీస్ కలపండి, రెగ్యులర్ గా మా ఆఫీస్ రండి. ఏం జరుగుతుంది మన పీస్ కమిటీ తరఫు నుండి మంచి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ జాబ్ పడితే చేయడం కానీ, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, మన పిల్లలు చెడిదారి పడుతుంటే సార్ ఇక్కడ చూసారు, ఇక్కడ కొంచెం డార్క్ ప్లేస్ ఉంది, నైట్ టైం పిల్లలు తిరుగుతున్నారు, కొంచెం పెట్రోలింగ్ చేయాలి సార్. నైట్ టైం ఇక్కడ దావా చేసుకుంటున్నారు, అక్కడ కొంచెం పెట్రోలింగ్ చేయాలి. ఇక్కడ డెఫినెట్లీ పోలీసు వాళ్ళు చేస్తారు, రెవెన్యూ వాళ్ళు చేయాల్సిన డెవలప్మెంట్ వర్క్ ఉన్నా కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ పనులు చెప్తారు. సో మీరంతా కూడా నా ఉద్దేశం ఏంటంటే రెండు ఇంతకు చెప్పినట్టు పీస్ కమిటీ అంటే ప్రజలకి పోలీసులకి మధ్య వారధి లాగా పనిచేయాలి. మీరంతా కూడా ప్రజలు ఏమనుకుంటారు, ఏం ఇబ్బందులు ఉన్నాయి సొసైటీలో మాకు చెప్తే దానికి అనుగుణంగా మేము కూడా యాక్షన్ తీసుకోవడానికి